సుగాలి ప్రీతి కేసులో నిందితులు ఎవరు? పోస్ట్మార్టం రిపోర్ట్స్ అనేవి ఇన్వెస్టిగేషన్కి పనికిరావా? 5 మెంబర్స్ కమిటీ రిపోర్ట్స్లో ఏముంది? విక్టిమ్కి ఇచ్చిన కంపెన్సేషన్ ద్వారా న్యాయం జరిగిందని భావించాలా? ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ తనకు బిడ్డకు జరిగిన అన్యాయం కోసం 8 yearsగా ఫైట్ చేయడం తప్ప? ఆగస్టు 19, 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో జరిగిన ఒక స్టూడెంట్ డెత్ మిస్టరీ ఇప్పటికీ అన్సాల్వ్డ్ సొల్యూషన్గా మిగిలి ఉంది. 15 సంవత్సరాలు ఉన్న సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. అయితే ఒకరోజు తన హాస్టల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులైన సుగాలి పార్వతి మరియు రాజు గారికి మీ కూతురు సూసైడ్ చేసుకుందన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు అక్కడికి వెళ్ళి చూడగా తన కూతురు ఫ్యాన్కు వేలాడుతూ అక్కడ నిర్జీవంగా పడి ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్కి 2 రోజుల క్రితం సుగాలి ప్రీతి తన తల్లి అయిన సుగాలి పార్వతితో స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి గారి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి తనను హెరాస్ చేస్తున్నారని చెప్పింది. ఈ యొక్క అనుమానాల మధ్య విక్టిమ్ ఉరివేసుకున్న విధానం చీరతో బిగించుకుంది. అయితే గొంతుపై బలమైన గాయాలు కనబడడంతో వారి తల్లిదండ్రులు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు క్రైమ్ సీన్ నుంచి ఎటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా విక్టిమ్ బాడీని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. విక్టిమ్ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్స్ ద్వారా జనార్దన్ రెడ్డి తన 2 కుమారులపైన ఐపీసీ సెక్షన్ 302 మర్డర్ అండ్ ఐపీసీ సెక్షన్ 201 కాజింగ్ ఏ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 అండ్ సెక్షన్ 10 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ 2012 కింద కేసును నమోదు చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు విక్టిమ్ యొక్క పోస్ట్మార్టం కోసం డాక్టర్ శంకర్ గారిని అపాయింట్ చేశారు. శంకర్ గారు ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో డెత్ కారణం అస్ఫిషియా అంటే బ్రీతింగ్ ఆడక చనిపోయిందని, దానితో పాటు విక్టిమ్ మీద సెక్సువల్ అసలు జరిగిందని రిపోర్ట్ ఇచ్చాడు. విక్టిమ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసిన స్వాబ్స్ని మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేయగా ఈ శాంపుల్స్లో స్పామ్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఫైనల్గా విక్టిమ్ డెత్కి ముందు రీసెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగింది కనుక 15 years అమ్మాయిపైన సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది పోక్సో యాక్ట్ కింద సెక్సువల్ అసల్ట్గా పరిగణిస్తారు. సెరాలజీ రిపోర్ట్ అంటే మన బ్లడ్లో ఉన్న లిక్విడ్ పార్ట్ని ఎగ్జామిన్ చేస్తుంది. సెరాలజీ రిపోర్ట్లో స్వాబ్స్ని ఎగ్జామిన్ చేయగా ఇందులో 6 కంప్లీట్ DNA శాంపుల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. 6 DNA శాంపుల్స్ నుంచి 2 శాంపుల్స్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎగ్జామిన్ చేయగా ఈ DNA శాంపుల్స్లో ఎటువంటి సెమెన్ లేదని రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఎటువంటి ఎవిడెన్స్ని ప్రూవ్ చేయకపోవడంతో అక్యూజ్డ్ని 8 రోజుల తర్వాత బెయిల్ మీద రిలీజ్ చేశారు. అయితే సుగాలి పార్వతి గారు ఈ కేసులో ఎవిడెన్స్ని డ్యామేజ్ చేశారని గవర్నమెంట్ని కోరగా దీనికి రెస్పాన్స్గా కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్తో 5 మెంబర్స్ కమిటీని అపాయింట్ చేశారు. ఈ 5 మెంబర్స్ కమిటీలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, గైనకాలజిస్ట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, 1 అబ్జర్వర్ ఫ్రమ్ ద సేమ్ క్యాస్ట్ ఇలా 5 మెంబర్స్ని అపాయింట్ చేశారు. అయితే ఈ కమిటీకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ని హెడ్గా నియమించారు. సెప్టెంబర్ 13, 2017లో ఈ యొక్క 5 మెంబర్స్ కమిటీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేశారు. ఈ యొక్క రిపోర్ట్లో విక్టిమ్ మెడపై ఉన్న గుర్తులు చీరను పోలి లేకపోవడాన్ని, ఫ్యాన్కు ఉరివేసుకున్న సమయంలో ఫ్యాన్ రెక్కలపై ఎటువంటి మార్పు లేకపోవడాన్ని గుర్తించారు. విక్టిమ్ బాడీపై ఎటువంటి శానిటరీ ప్యాడ్స్ లేకపోవడం, విక్టిమ్ తన రూమ్కి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎటువంటి CCTV ఫుటేజెస్ లేవని ఈ కమిటీ గుర్తించింది. అక్కడ వర్క్ చేస్తున్న అందరి మేల్ స్టాఫ్ బ్లడ్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి DNA టెస్టింగ్కి పంపించమని కోరింది. ఫైనల్గా ఈ కమిటీ బిఫోర్ ద డెత్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి DSP వినోద్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ అనేవి కాంట్రడిక్టరీగా ఉన్నాయని, పోస్ట్మార్టం చేసిన డాక్టర్ శంకర్ గారు విక్టిమ్ సేమ్ కమ్యూనిటీ అని కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఈ కేసుని చాలా కమిటీస్ ఎగ్జామిన్ చేయగా ఇందులో పోలీసులు ఎవిడెన్స్ శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడంలో డిలే చేయడంతో పాటు ఫోరెన్సిక్ ప్రొసీజర్లోని ఎవిడెన్స్ లైక్ హ్యూబిక్ హెయిర్ అండ్ నెయిల్స్ని ప్రిజర్వ్ చేయకపోవడాన్ని చాలామంది క్వశ్చన్ చేశారు. 2 సంవత్సరాలు గడిచినా ఈ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో 2019లో పవన్ కళ్యాణ్ గారు సుగాలి పార్వతి గారిని కలిసి ఈ కేసుని CBI ఎంక్వైరీ కోసం డిమాండ్ చేశారు. మేము ఫ్యూచర్లో గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మేము ఫస్ట్ టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతి అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2019లో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాతనే మా కేసు అనేది అంటే మేము ఎంత చేసినా కూడా అప్పటి వరకు మాకు కర్నూలు వరకే సుగాలి ప్రీతి అంటే తెలిసింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన ప్రతి మీటింగ్ లో కూడా నా కూతురికి జరిగిన అన్యాయం వివరిస్తూ రావడం వల్ల దాదాపుగా మొత్తం ఇండియా వైడ్ అంటే సుగాలి ప్రీతి కేసు ఇలా జరిగింది, మరో ఒక నిర్భయ లాగా జరిగింది అనేది ప్రపంచం అంటే దేశమంతా తెలిసింది. మేజిస్ట్రేట్ కోర్టు ప్రీతి ఫ్యామిలీకి విక్టిమ్ కంపెన్సేషన్ ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్కి ఆర్డర్ చేసింది. ఇది సెక్షన్ 357A ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో భాగంగా విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది.
దీనికి ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్ గారి టైంలో వారికి 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, 5 cents ఆఫ్ హౌసింగ్ ల్యాండ్, 8 lakhs ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు వారి పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ని ఇచ్చారు. 2020లో విక్టిమ్ పేరెంట్స్ సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి మూమెంట్ లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు సిబిఐని అఫిడవిట్ ఇవ్వాలని కోరడంతో ఫిబ్రవరి 2025 సిబిఐ ఈ కేసులో ఎటువంటి రిసోర్స్ లేకపోవడంతో విక్టిమ్ ఇచ్చిన పిటిషన్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టుకి రిప్లై ఇచ్చారు. అయితే హ్యాండిక్యాప్డ్ సుగాలి పార్వతి గారు ఈ కేసుని 8 years నుంచి ఫైట్ చేస్తూ ఎన్నో బెదిరింపుల మధ్య అన్ని ప్రభుత్వాలని అర్జిస్తూ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసులో న్యాయం చేస్తుందని 14 నెలలుగా వెయిట్ చేసి చివరికి ఈ కేసులో ఎటువంటి కదలిక లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని క్వశ్చన్ చేసింది. అయితే ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కేసుని మళ్ళీ సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఈ కేసులో సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఈ కేసుపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.